హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు యానిమేషన్ లైక్ మోషన్ డిజైన్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఈ వెబ్సైట్ ద్వారా మీరు చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మామూలుగా యానిమేషన్స్ క్రియేట్ చేయాలంటే 30 సెకండ్స్కి 50 సెకండ్స్కి చాలా మనీ అనేది ఛార్జ్ చేస్తుంటారు యానిమేషన్ డిజైనర్స్ అనేవాళ్ళు. సో ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్ ద్వారా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటివి అయినా కానీ మీకు స్కిల్ అనేది ఉండాలి, టాలెంట్ అనేది ఉండాలి, ఒక టెంప్లెట్ అనేది మీ మైండ్లో ఉండాలి, ఇలా ఉండాలి అని. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు చేసేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి, కానీ దాని నుంచి కూడా మీరు ఒక ఐడియాస్ తెచ్చుకొని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ మీ బ్రౌజర్లో జిట్టర్ డాట్ ఇదే మీకు ఫస్ట్ టైం అయితే తెలుసుకోండి. ఆల్రెడీ మీకు ఈ వీడియో గురించి, ఈ వెబ్సైట్ గురించి తెలుసుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు. సో ఫస్ట్ ఇలా URL ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, జిట్టర్ టెంప్లెట్స్ వర్క్షాప్ అని. సో మీరు ఇక్కడ చూడండి, ఇలా మీరు ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఏ యానిమేషన్ అయినా ఈజీగా చేయొచ్చు. మీరు స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం అర్థం కాదు. ఒకసారి మీరు ఈ వెబ్సైట్ని కొంచెం ఒక అండర్స్టాండింగ్ కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ ట్యూటోరియల్స్ ఇస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో తర్వాత మీరు ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్స్ మీద వాట్స్ని ఇలా ప్రతిదాన్ని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను టెంప్లెట్స్ మీద క్లిక్ చేశాను. సో టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే వాట్స్ను క్లిక్ చేసినట్టున్నా, టెంప్లెట్స్ మీద క్లిక్ చేశాను. టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ అని ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ ఉన్న ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఇది ఫోన్ నోటిఫికేషన్ అనే దాన్ని ఎడిట్ చేస్తాను. సో చూడండి, ఇదైతే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఇది ఒక యానిమేషన్, మీకు ఈ వీడియోస్లో యూజ్ అవుతుంది, వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళైతే. సో దీన్ని ఇలా ఎక్కడి వరకు అప్పు కానీ. సో ఓకే, ఇది ఇలా చేశాను ఫస్ట్. ఇది ఒక 1-2 సెకండ్స్ క్లిప్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వీటికి యానిమేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి చేంజ్ యానిమేషన్ అంటే ఇక్కడ మీకు ఎట్లా అయినా యానిమేషన్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, సో ఇలా యానిమేషన్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టైమ్ లైన్ అనేది ఉంటుంది, లేయర్స్ అని. సో ఫస్ట్ ఆర్ట్ బోర్డ్ అంటే ఇక్కడ మొత్తం స్క్రీన్ అనేది ఇది. తర్వాత నోటిఫికేషన్. సో ఇక్కడ చూపిస్తాను ఆగండి. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదా, ఇది నోటిఫికేషన్. తర్వాత మీరు ఇక్కడ అయితే మీకు ఎడిట్ చేయడానికి వస్తుంది, ఎడిట్ చేయడానికి రాకపోతే అది చేయలేరని. తర్వాత రీమిక్స్ అండ్ మేక్ అని ఉంది కదా, అంటే ఇది మెసేజ్లో ఉన్న కంటెంట్, దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు వెళ్ళి మీరు ఈ విధంగా ఈ కంటెంట్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి వస్తాను. చూడండి, అలాగే మీరు ఇక్కడ ఈ జిట్టర్ టీమ్ అని ఉంది కదా, దీన్ని తీసేసి మీ పేరు రాసుకోవచ్చు. సో ఇలా మీరు ఇన్ఫోషేరింగ్ అని ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసేసుకోవచ్చు, స్కిల్స్ అని మీకు ఉన్న స్కిల్స్ బట్టి. అలాగే దీంట్లో చాలా థీమ్స్ అనేవి ఉన్నాయి, టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి, దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నవ్వు ఉంది కదా, 2 minutes ago. ఓకే, సో ఇలా ఒక 2 seconds క్లిప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ యాడ్ చేయాలన్నా, షేప్స్ యాడ్ చేయాలన్నా, అలాగే మీరు మీ గ్యాలరీలో నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేయాలన్నా మీరు చేసుకోవచ్చు. ఫైనల్గా మీరు అంతా అయిపోయాక ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు, దాన్ని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.